Let us look to the Lord in prayer. ప్రార్థన చేసుకుందాం. Lord, we thank you for your faithfulness every week. ప్రభు, ప్రతి వారం మీరు విశ్వాసంగా మాతో ఉంటున్నారు నాయన. Even today, you will anoint me, anoint every one of us and speak to us. ఈ రోజు కూడా మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ పరిశుద్ధాత్మతో బంధించండి నాయన. Blessed are thou those who are poor in the spirit, for there is the kingdom of God. ఆత్మీయ దీనులైన వారు ధన్యులు, వారి పరలోక రాజ్య వాదని మీరు చెప్తున్నారు ప్రభు. We depend upon thee as beggars. ప్రభు, మేము ఒక బెగ్గర్స్ లాగా మీ దగ్గరికి వస్తున్నాం ప్రభు. For spiritual and physical and emotional needs. ఆత్మీయంగా కానీ ఎమోషనల్ గా కానీ మాకు ఫిజికల్ నీడ్స్ గురించి మీ దగ్గరికి వస్తున్నాం ప్రభు. Let the Holy Spirit touch every one of us. మీ పరిశుద్ధాత్మ మా అందరినీ టచ్ చేసే విధంగా మమ్మల్ని బ్లెస్ చేయండి. Bring forth your healing, encouragement. తండ్రి, మీ స్వస్థత మాకు దయచేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్రభు. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Praise God. I've been encouraged by a book called Pilgrim's Progress. నేను ఒక పుస్తకం ద్వారా ఎంకరేజ్ చేయబడ్డాను, అది పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం. Most of you may know about this book. చాలా మందికి ఈ పుస్తకం గురించి తెలిసే ఉంటుంది. Written by John Bunyan. జాన్ బనియన్ అనే ఆయన ఈ పుస్తకం రాసిన్నాడు. Written in 1678. 1678 సంవత్సరంలో ఈ పుస్తకం రాసిన్నాడు ఆయన. After the Bible, is one of the very important books for the Christians. బైబిల్ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన పుస్తకం ఇది. This has been translated to 200 languages. ఇది 200 భాషల్లో దీన్ని తర్జుమా చేస్తున్నారు. He died at the age of 60 years. ఆయన 60 సంవత్సరాల ఉన్నప్పుడు చనిపోయి ఉన్నాడు. The first child born to him was blind. ఆయనకి మొదటి కుమారుడు గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు. He was not born again, and as a young boy, he was involved in sins. ఆయన తిరిగి జన్మించలేదు కానీ పాపాలతోనే ఉంటూ ఉన్నాడు. But he heard a voice from heaven, leave your sins, otherwise you will go to hell. ఆయన పరలోకం నుంచి Unless you repent and turn to God, you will go to hell. But if you repent and turn to God, you will be received in heaven. ఆయన పరలోకం నుంచి ఒక వాయిస్ విని ఉన్నాడు, నువ్వు మారి నీ పాపాల నుంచి మారితే నువ్వు హెవెన్కి వస్తావు, పాపాల నుంచి మారకపోతే మటుకు. So he was totally transformed. ఆయన మొత్తంగా మార్చబడి ఉన్నాడు. And in those days, that in England there was a rule that you cannot gather in home like as we do here these days. ఇంగ్లాండ్ దేశంలో మనకులాగా ఈ విధంగా గ్యాదర్ అయ్యే అవకాశం వాళ్ళ దగ్గర లేదు. But he found in the scripture the early disciples gathered in home as a church and preached the gospel. ఆయన ఎర్లీ డిసేబుల్స్ గా ఉన్నప్పుడు వాళ్ళ హోమ్ చర్చ్ లో ఈ బైబిల్ గురించి ఉన్న వాక్యాలు తెలుసుకుని ఉన్నాడు ఆయన. Those do not have the license from the Church of England, they cannot preach the gospel. లైసెన్స్ లేకుండా ఇంగ్లాండ్ చర్చిల్లో బోధించడం అసాధ్యం. So he was preaching. ఆయన ప్రీచ్ చేస్తూ ఉన్నాడు. And he was put into jail. ఆయన ఇలా ప్రీచ్ చేసినందుకు ఆయన జైల్లో పెట్టారు దాన్ని. And they told him, if you stop preaching, then we will release you from jail. నువ్వు ప్రీచింగ్ మానేస్తే మిమ్మల్ని జైల్లోంచి రిలీజ్ చేస్తాము. But he would not accept that. కానీ అది ఆయన యాక్సెప్ట్ చేయలేదు. He wanted to become testimony for God. ఆయన దేవుని కోసం ఒక టెస్టిమనీ లాగా ఉందామని నిర్ణయించుకున్నాడు. By this time his first wife died and he married a second wife. ఆయన మొదటి భార్య చనిపోయింది, ఆయన రెండో భార్యను మ్యారేజ్ చేసుకుని ఉన్నాడు. And his second wife has to take care of the 4 stepchildren, the first being the blind. ఆయనకి మొదటి భార్యకి పుట్టిన 4 కుమారుల్లో ఫస్ట్ బార్న్ బ్లైండ్ గా ఉన్నాడు కాబట్టి మొదటి 4 ఆవిడ సేవ చేయాల్సిన అవసరం ఏర్పడింది. His entire family relied on the charity. మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంది. What a man of God those days. ఆయన ఎంత గొప్ప దైవజనుడు ఆ రోజుల్లో. For the faith in Christ Jesus, willing to suffer. దేవుని కోసం ఎంతో విశ్వాసంగా ఉండి ఆయన కోసం హింస పడటానికి. Brothers and sisters, సహోదరులారా, where are those brothers and sisters these days? అటువంటి సహోదరులు ఎక్కడున్నారు ఇప్పుడు? In the prison he was having only 2 books. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి. Had a Bible, ఒకటి బైబిల్, and there is another book of martyrs.
ఇంకో బుక్ ఏంటంటే హతసాక్షులు అనే పుస్తకం. I want all of you, those who do not read this Pilgrim's Progress, get it in Telugu. పిలిగ్రిమ్ ప్రోగ్రామ్స్ తెలియని వాళ్ళందరూ ఈ పుస్తకం తీసుకోవడం మంచిది. And those who are having this book and those who do not have, buy this and read it page by page. ఈ పుస్తకం లేని వాళ్ళు దీన్ని కొని పేజ్ బై పేజ్ చదవటం చాలా మంచిది. And God will speak. దేవుడు మనతో మాట్లాడతాడు. And his entire thing is, if you can summarize his book like this. ఆ బుక్ ని మనం సమ్మరైజ్ చేసి చూస్తే, as you travel in this earthly, you are consider yourself as a pilgrim. ఈ ప్రపంచంలో మనం తిరుగుతున్నప్పుడు మనం ఒక యాత్రికుడిగా మనం చూసుకుంటే, we all travel towards celestial city. మనందరం ఈ సెలెస్టియల్ సిటీ అనే సిటీలో మనం తిరుగుతూ ఉంటాము. But the way is consists of lot of times of joy and peace in the midst of sufferings. ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడే మనకి సంతోషం, సమాధానం కూడా ఉంటూ ఉంటుంది. What is the last message Jesus gave to the disciples? చివరి యొక్క సందేశం యేసుక్రీస్తు వాళ్ళ శిష్యులకి ఇచ్చింది ఏంటి? If you turn to the book of John, Gospel John chapter 16, యోహాను సువార్త 16వ అధ్యాయంలో and verse 33. 33వ వచనం. These things I have spoken to you, that in me you have peace in the world, but in the world you will have tribulation, but be of good cheer, I have overcome the world. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను In Christ Jesus we have peace and joy. యేసుక్రీస్తులో మనకి సంతోషము, సమాధానము ఉన్నాయి. In Christ he will meet all our needs. క్రీస్తులో మనకి అన్ని అవసరతలు దగ్గరగా ఉంటాయి. He will solve every one of the problems. ఆయన ప్రతి కష్టాన్ని మనం సాల్వ్ చేయగలడు. But in this world you will have tribulation. కానీ ఈ లోకంలో మనకి శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. Be of good cheer. ఆయనను ధైర్యం తెచ్చుకోమంటున్నాడు ప్రభు. Because I have overcome the world. ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు ప్రభు. Why we have the tribulation? ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, because we are in the world. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు శ్రమలు ఉంటూ ఉంటాయి. But we are not of the world. మనం లోకంలో బయటికి వెళ్ళిపోలేదు కదా. So world doesn't like us. ఈ ప్రపంచం మనకి ఇష్టపడదు. We are like the fish out of water. మనం ఈ నీటిలో ఉన్న చేపని బయటికి తీసినట్టు ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటాం. And these pilgrims, John Bunyan gives a beautiful allegory regarding the suffering. ఈ యాత్రికుల ప్రయాణంలో హింస గురించి జాన్ బనియన్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. Is Christian, the name, the pilgrim name is Christian and his friend is hopeful. పిలిగ్రిమ్ ప్రోగ్రెస్, యాత్రికుల ప్రయాణం అనే పుస్తకంలో అతని పేరు క్రిస్టియన్, అతని ఫ్రెండ్ పేరు ఆశ, హోప్. Hopeful, they had a hope, H-O-P-E, hope. H-O-P-E, hope అంటే ఆశ. And they are traveling and they come out of the wilderness. వాళ్ళిద్దరూ ఒక శ్రమల గుండా వెళుతున్నప్పుడు, and they had to go through a town called Vanity. వాళ్ళు ఒక వ్యానిటీ అనే టౌన్ ద్వారా వెళ్తూ ఉన్నారు. And as they came to the Vanity town, వాళ్ళు వ్యానిటీ టౌన్ అంటే వ్యర్థం అనే టౌన్ లోకి వచ్చినప్పుడు, and they found a big mela. ఒక పెద్ద మేళా జరుగుతుంది. And the mela is held for 365 days. ఆ మేళా 360 రోజులు జరుగుతూనే ఉంటుంది. And so many things are sold in the mela. ఆ మేళాలో చాలా రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు. Countries, kingdom, రాజ్యం, pleasures, ఆనందం, prostitutes, వ్యభిచారం, bodies, silver, gold, ధనాలు, ధన సమృద్ధి, గోల్డ్, సిల్వర్, promotion, job, అందులో జాబ్స్ ఉంటాయి, houses, car, mobile. He didn't tell I'm adding mobile. కార్స్ ఉంటాయి, మొబైల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఆ మేళాలో. TV, radio, టీవీ ఉంటుంది, రేడియో ఉంటుంది, so many ల్యాప్టాప్స్ ఉంటాయి. But everything that is sold is meaninglessness. అవన్నీ వ్యర్థం అనే రకంగా ఉంటాయి. And these
fair, this Mela was set up 5,000 years ago. ఈ మేళ 5,000 సంవత్సరాల క్రితమే ఏర్పరచబడింది. And who established it? ఈ మేళను ఎవరు ఏర్పాటు చేశారు? Whose name was Beelzebub, the Satan. అది సాతాను ద్వారా ఏర్పరచబడి ఉంది. And he wanted to set up a fair so that to trap these pilgrims going towards Celestial City. ఈ సెలెస్టియల్ సిటీ నుండి ఆ వ్యానిటీ దాకా వెళ్లే వాళ్ళు ఇవి ఏర్పాటు చేయబడి ఉంది. And everyone who has to go through a Celestial City, they have to pass through this town. ఈ సెలెస్టియల్ సిటీకి వెళ్లే వాళ్ళందరూ ఈ వ్యానిటీ మేళా ద్వారా వెళ్ళాలి. There is no other way. ఇంక వేరే దారంటూ లేదు. You have to live in the world. మనం ఈ ప్రపంచంలో బతికే ఉండాలి. You have to get a job. మనం ఉద్యోగం You should సంపాదించుకోవాలి. get married. మనం మ్యారేజ్ చేసుకోవాలి. But yet you are not of the world. మనం ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. And the world will hate you. ఈ ప్రపంచం మనల్ని ద్వేషిస్తుంది. And as the Christian and the hopeful, they went around this town, they saw various streets. ఈ క్రిస్టియన్ ఈ హోప్ ఇద్దరు వెళుతున్నప్పుడు రకరకాల చెట్లు చూశారు. And is a Britain Avenue. The name of the street is Britain Avenue. Britain Street. ఒక స్ట్రీట్ గుండా వెళ్తున్నాడు, ఒక వీధి గుండా వెళ్తున్నప్పుడు ఆ వీధి పేరు ఏంటంటే బ్రిటన్ స్ట్రీట్. French Street. ఫ్రెంచ్ స్ట్రీట్ అనేది. Italian Street. ఇటలీ వీధి అనేది. Hyderabad Street. హైదరాబాద్ స్ట్రీట్ అనేది అదే వీధి. And Tadapallikadam Street. తాడేపల్లిగూడెం వీధి. So many streets. అనేకమైన వీధులు గుండా వెళ్తున్నారు వీళ్ళు. And every street, not only they were selling, but there are a lot of games. వాళ్ళు ఆ మేళలో అనేక వస్తువులు అమ్ముతున్నారు, కానీ చాలా రకమైన ఆటలు కూడా ఉన్నాయి అక్కడ. Including mobile games. మొబైల్ గేమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. And so many videos. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అక్కడ. యూట్యూబ్ ఉంది. So many tubes. చాలా ట్యూబ్స్ ఉన్నాయి అక్కడ. All fools were there. ప్రతి విధమైన ఫూల్స్ all to deceive the children of God. వీళ్ళందరూ క్రీస్తు ప్రజలను మోసం చేయడానికి ఉన్నారు అక్కడ. And even the Lord Jesus Christ was born in the world. యేసుక్రీస్తు కూడా ఈ ప్రపంచంలోనే జన్మించున్నాడు. And he had to go through this city. మనం ఈ సిటీ ద్వారా వెళ్ళాల్సిందే. Even Jesus went through this city. జీసస్ క్రైస్ట్ కూడా ఈ సిటీ ద్వారానే వెళ్ళాడు. And the chief organizer, the devil Beelzebub, took special care of Jesus. ఈ బయల్జెబూబు యేసుక్రీస్తు గురించి స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంది. He took him to every street. యేసుక్రీస్తుని ఈ ప్రతి వీధి నుండి తీసుకుంటూ వెళ్తూ ఉంది. And told him, you buy this. ఇది కొను అది కొను అని చెప్తా ఉంటూ ఉంది. But Jesus said no. యేసుక్రీస్తు చెప్పాడు, నేను తీసుకొని నేను కొనను అని చెప్తా ఉన్నాడు. And he made a big offer. చాలా పెద్ద ఆఫర్స్ అయితే ఇచ్చింది. If you just worship me, నన్ను నువ్వు ఆరాధిస్తే, I will make you the Lord of this town. నేను ఈ టౌన్ కి అంతా లార్డ్ లా చేస్తాను నిన్నని. But Jesus did not listen. కానీ జీసస్ ఆయన యొక్క మాటలను వినలేదు. But as the pilgrims went into the city, ఈ యాత్రికులు ఆ సిటీ ద్వారా వెళ్తున్నప్పుడు, and the people in the city, they were looking at him and wondered at them. ఆ లోకంలో ఉన్న జనాలందరూ వీళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. Because they were wearing a different dress. వాళ్ళు వేరే రకాల దుస్తులు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు వింతగా చూస్తున్నారు. Their dress covered their body fully. వాళ్ళు బాడీ అంతా ఫుల్ గా కవర్ చేసుకునే బట్టలు వేసుకున్నారు. And they spoke a different language. వాళ్ళు వేరే రకమైన భాష మాట్లాడుతూ ఉన్నారు. And this pilgrim and this hopeful, his friend, they spoke heavenly language. ఇక్కడ క్రిస్టియన్ హోప్ అనేది హెవెన్లీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు. And the pilgrim and his friend did not pay much attention to those things they were placed in the mela for sales. ఈ యాత్రికుడు ఈ ఆశ అనే వీళ్ళిద్దరూ ఆ మేళా గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. And when the people asked him, అక్కడ ఉన్న జనాలు అతను కొన్ని క్వశ్చన్స్ what you will buy? ఏం కొందాం అనుకుంటున్నావు నువ్వు అని. You are not buying. You are going stall after stall, but you are not buying. నువ్వు ప్రతి వీధి ప్రతి స్టాల్ చూసుకుంటూ వెళ్తున్నావు కానీ ఏమి కొంటలేదు నువ్వు. And what you will buy? ఏం కొందాం అనుకుంటున్నారు మీరు? They told only one thing. వాళ్ళు ఒకటే చెప్పారు వాళ్ళతోటి. They turned to Proverbs chapter 23. సామెతల గ్రంథం 23 అధ్యాయం And verse 23.
verse 23లో You should memorize this one. And 23 what is అధ్యాయం, written there? Buy the truth సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, and do not sell it. దాన్ని అమ్మివేయొద్దు అంటున్నారు. And buy the instruction, buy the wisdom and the instruction. నువ్వు ఆ జ్ఞానాన్ని కొనుక్కో, ఇన్స్ట్రక్షన్స్ కొనుక్కో అని చెప్తా ఉంది అక్కడ. And understanding. వివేచన కొనుక్కోమని ఉంది. All brothers and sisters, సహోదరులారా, God has called us to buy the truth. దేవుడు మనల్ని సత్యాన్ని కొనుక్కోమంటున్నట్టు పిలిచి ఉన్నాడు. Truth is Christ himself. క్రీస్తునే మనం కొనుక్కోవడానికి సిద్ధపడి ఉండాలి. And they were brought before a committee. వాళ్ళిద్దరిని ఒక కమిటీ ముందుకు వాళ్ళు తీసుకుని వచ్చారు. Because, since they didn't buy, they were mocking and the people slandered them and some confusion was created because of Pilgrim and his friend. ఈ పిలిగ్రిమ్ ఈ ఫ్రెండ్ ఏం కొనకుండా అక్కడ అందరూ వింతగా చూస్తుంటే వాళ్ళందరినీ తీసి ఎందుకు చేయట్లేదు వీళ్ళు, ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళిద్దరిని ఒక కమిటీ ముందుకు తీసుకొచ్చారు. They were brought before the committee and they examined and they put them into the cage. వాళ్ళిద్దరిని ఎగ్జామిన్ చేసి ఎందుకు వీళ్ళు చేయట్లేదని చెప్పి వాళ్ళని ఒక కేజ్, ఒక పంజరంలో బంధించారు. And they were again brought to the bigger court. వాళ్ళిద్దరిని ఒక పెద్ద కోర్టుకి మళ్ళా తీసుకెళ్లారు. And they asked, what you believe? మీరు ఏం నమ్ముతున్నారని క్వశ్చన్ చేశారు ఆ పెద్ద కమిటీ ముందు. And these people, two people, I'm going to paraphrase what they said. వాళ్ళిద్దరు ఏం చెప్పారనేది చెప్తున్నా ఉన్నాను ఇప్పుడు నేను. We believe in gospel. మేము దేవుని సువార్తను నమ్ముతాము. He said, what is the gospel? ఈ దేవుని సువార్త ఏంటి? And they turned to the Luke chapter 2. లోకా సువార్త 2వ అధ్యాయం. And they said the gospel is Christ Jesus came to the world. గాస్పెల్ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చున్నాడు. Do not be afraid. I bring a good tidings of great joy. For born to you the city of David a Savior, who is Christ Jesus. Chapter 2, verse 10. 2వ అధ్యాయం 10వ వచనం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. And they said, you have to repent from sins and Jesus died for our sins. యేసుక్రీస్తు మీరు కోసం చనిపోయి తిరిగి లేచున్నాడు. And we are all, trust the Lord and we are born again Christians. We don't belong to the world. We walk towards celestial city. మేమిద్దరం తిరిగి జన్మించిన వాళ్ళము, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, మేము సెలెస్టియల్ సిటీకి వెళుతూ ఉన్నాము. And they said, we go by what the word of God says, the Bible. మేము దేవుని సువార్త ఏం చెప్తుందో దాని ప్రకారమే మేము నడుస్తాము. Jesus rose again, he is coming back for judgment. యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మళ్ళా జడ్జిమెంట్ దినం కోసం మళ్ళా తిరిగి వస్తాడని మేము నమ్ముతున్నాము. When they heard these testimonies, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఆ టెస్టిమనీ విన్న తర్వాత they were not able to bear them. వాళ్ళని భరించలేకపోయారంట. వాళ్ళు they beat them, stoned them. వాళ్ళని గట్టిగా కొట్టారంట, రాళ్ళేసి కొట్టారట వాళ్ళని. And they wanted to hang them and kill them. వాళ్ళిద్దరిని హ్యాంగ్ చేసి చంపేద్దాం అనుకున్నారట. And they brought the Christian friend Hopeful. ఫస్ట్ ఆశ అని అతన్ని తీసుకుని వచ్చి they really, they took a knife and pricked him. ఒక కత్తి తీసుకొని అతన్ని పొడిచారట. And they put him on the stake and burned him. ఒక కర్ర కట్టేసి అతన్ని కాల్చేశారు. And immediately he went to heaven. Angels came and took his soul to the heaven. ఆయన చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు పరలోకానికి. And the Christian somehow escaped and started journey he crossed the city and started the journey. క్రిస్టియన్ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత ఈ క్రిస్టియన్ ఎలా కొల తప్పించుకొని అక్కడి నుంచి మళ్ళా సెలెస్టియల్ సిటీకి దారిలో వెళ్ళిపోతూ ఉన్నాడు. So John Bunyan is talking about if you are a Christian. జాన్ బనియన్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు క్రైస్తవుడు అయితే there are two options for you. నీకు రెండు దారులు ఉన్నాయి. You will be martyred and killed
for the sake of Christ, నువ్వు దేవుని కోసం చనిపోయి హతసాక్షిగా మారబడతావు, or you've been called to live as a living martyr. అలా కాకుండా ఉంటే దినదినము చనిపోయే హతసాక్షిగా ఉండాలి. I want to title this message as a living martyr. ఇది జీవించి ఉన్న హతసాక్షి అనే టైటిల్ గా ఈ మెసేజ్ మనం పెట్టుకోవచ్చు. Brothers and sisters, సహోదరులారా, these days, ఈ రోజుల్లో the young and the old people, యవనస్తులు కానీ ఓల్డ్ పీపుల్ కానీ, they cannot even bear the mosquito bite. కానీ చిన్న దోమకాటును కూడా మనం భరించలేని స్థితిలో ఉన్నాం. మనం You have been pampered by your parents. మన పేరెంట్స్ చాలా బాగా మనకి ఎటువంటి కష్టం లేకుండా పెంచుతూ వస్తున్నారు. You have been given good food, good stay, good education. మంచి ఎడ్యుకేషన్, మంచి ఫుడ్ మనకు అన్ని ఇస్తూ మనకి ఎటువంటి దెబ్బ తగలకుండా, ఎటువంటి బాధ కలగకుండా మనకు పెంచుతూ వస్తున్నారు. మంచి కంఫర్ట్స్ ఇస్తూ వస్తున్నారు. The moment your mother or father scold you, you will try to run away. మన తల్లిదండ్రులు కానీ మనల్ని తిడితే మటుకు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటాం. No doubt you are a superficial Christian. మనం ఎంత పైపైన ఉండే క్రైస్తవమే కానీ లోపల క్రైస్తవం Many of us leading a backslidden life inside. కానీ చాలా మంది వెనక్కి జారిపోయిన పరిస్థితిలో ఉన్నాము. Why your spirituality is so superficial? ఎందుకు మన క్రైస్తవం అంత సూపర్ఫిషియల్ గా పైపైన ఉంటుంది? Why the church is so weak? ఎందుకు మన చర్చలు చాలా వీక్ గా ఉంటున్నాయి? Because there is no persecution, no suffering. ఎందుకంటే మన జీవితాల్లో శ్రమలు అనేవి ఉండటం లేదు. Have you at least received 1% of what Sadhu Sundar Singh suffered? Repeat again, brother. Have you suffered like Sadhu Sundar Singh even at least 1%, 1 in 1,000 times? సాధు సుందర్ సింగ్ సఫర్ అయిన దాంట్లో 1% అయినా మనం ఎప్పుడైనా సఫర్ అయ్యామా? When did you suffer for Christ's sake last time? ఎప్పుడు మనం చివరిసారిగా ఎప్పుడు యేసుక్రీస్తు కోసం మన చిన్న శ్రమ అనుభవించాము? But what a sad thing, you have become a disciple of Beelzebub. మనం బయల్జెబూబు యొక్క సాతాను యొక్క డిసైబుల్ గా మారిపోతున్నాం, కానీ యేసుక్రీస్తులా మారటం లేదు. And addicted to all the goods of the world. మనం అనేకమైన హ్యాబిట్స్ కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నాము ఈ లోకానికి సంబంధించి. And your excuse is everybody does this. ప్రతి దానికి మనకి ఎక్స్క్యూజ్ తీసుకుంటానే ఉంటున్నాము. God gave you gracefully college education. దేవుడు ఎంతో కృపతో మనకి కాలేజ్ ఎడ్యుకేషన్ ఇచ్చున్నాడు. God gave you grace and mercy, given good health. దేవుడు ఎంతో కృపతో మనకి మంచి హెల్త్ దయచేసి ఉన్నాడు. After joining college, instead of growing in holiness, you are growing in dirtiness. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత పరిశుద్ధతలోకి ఎదగకుండా పాపాల్లోకి ఎదుగుతూ వస్తున్నాం మనం. Look at all the 12 disciples. ఆ 12 శిష్యుల్ని మనం ఒకసారి చూద్దాము. They stood as a witness for Christ's resurrection. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా నిలబడి ఉన్నారు. James, యాకోబు. the first recorded martyr in the New Testament is Stephen. ఈ కొత్త నిబంధన గ్రంథంలో బాగా హతసాక్షిగా రికార్డ్ చేయబడినది స్టీఫెన్. James was martyred in Acts chapter 12 verse 1 to 2. If you don't read, you can mention that. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఈ మార్టిర్ గురించి మెన్షన్ చేయబడి ఉంది. And the history says about the James. చరిత్ర ఏం చెప్తుందంటే జేమ్స్ గురించి చెప్తా ఉంది హతసాక్షిగా మారాడని. When they wanted to when they were burned him, when they wanted to kill him. ఆయన్ని చంపుదామని డిసైడ్ అయినప్పుడు the executioner who witnessed how James behaved and knew the witness for Christ's resurrection, he himself accepted Christ. ఎవరైతే ఆయన్ని చంపుదామని డిసైడ్ అయ్యి ఉన్నారో యాకోబు ముందు, ఆయన యొక్క బిహేవియర్ చూసి ఆయనే ఒక సాక్ష్యం కింద మారిపోయి ఉన్నాడట. He himself was executed along with James. ఆయన కూడా జేమ్స్ తో పాటు ఆయన కూడా చంపివేయబడ్డాడట. Peter denied the Lord 3 times. పేతురు కూడా 3 సార్లు యేసుక్రీస్తుని ఒప్పుకోలేదు. But he was crucified upside down. కానీ ఆయన తలక్రిందులుగా సిలువవేయబడ్డాడు. And Apostle Andrew was martyred. యాండ్రూ ఒక ఎలా జరిగిందంటే, and he was hanged on an olive tree. ఒక చెట్టుకి ఆయన ఉరివేయబడ్డాడు.
Even the Thomas, the doubting Thomas, came to India. ఇండియా వచ్చిన థామస్ కూడా He came to India and established churches, and many people were converted. ఇండియా వచ్చాడు, అనేక ప్రదేశాలు తిరిగాడు, చాలా చర్చెస్ ని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. And the religious people were just jealous of him. ఇక్కడున్న అనేక మంది మత ఛాందస్వాదులు ఆయన నుంచి చాలా కోపం తెచ్చుకున్నారు ఆయన గురించి. And they thrust him with a spear and tormented him with a hot place and they burnt him alive in Mylapore, Chennai. ఆయన చెన్నైలో ఒక శూలం ద్వారా పొడి చేసి ఆయన్ని పరం చేసేసారు, కాల్చేశారు ఆయన్ని. Right? All others, Philip, Matthew, Nathaniel, James the Lesser, everyone, they're all martyred. ఫిలిప్పు, నతానియేలు, జేమ్స్ వీళ్ళందరూ హతసాక్షులుగానే మారబడ్డారు. Except the John, at 94 years old, he was put, in an island called Patmos. ఒక్క యోహాను ఒక్కడే 94 సంవత్సరాలు బతికి ఆయన పీట్మాస్ ఐలాండ్ లో ఉన్నాడు. It was told that boiling oil was poured on him. సలసల మరిగే ఆయిల్ ఆయన మీద పోసేశారని హిస్టరీ చెప్తా వస్తుంది. Brothers and sisters, సహోదరులారా, look at the martyrs in the recent times. ఈ మధ్యకాలంలో ఉన్న హతసాక్షులను ఒకసారి చూద్దాం. You know who is the first martyr of Christ for Kenya? కెనియాలో ఫస్ట్ మార్టిర్ ఎవరన్నా తెలుసా? Among missionaries who went to preach the gospel to Kikuyu tribe. కికియు అనే ట్రైబ్ దగ్గరికి ఈ కొంతమంది మిషనరీస్ వెళ్ళారు. And after preaching the gospel, a father and his son accepted Christ. అక్కడికి వెళ్ళి ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళి మిషనరీస్ క్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు ఒక తండ్రి ఆయన కుమారుడు ఫస్ట్ మార్చబడ్డారు. His son age was 12 years old. ఆయన కొడుకు ఒక ఏజ్ 12 సంవత్సరాలు. And the tribal people, they didn't like, the two people were converted. They were opposed the change of life in their lives. ఆ ట్రైబల్ పీపుల్ ఒకళ్ళిద్దరు మారటం వాళ్ళకి అస్సలు నచ్చలేదు. And the chief of the tribe called for a meeting. ఆ ట్రైబ్ ఒక హెడ్ గా ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు. He was very angry how this man and his child became Christian. ఏ విధంగా ఈ తండ్రి ఈ కుమారుడు ఏ విధంగా క్రిస్టియన్స్ కింద మారబడ్డారో చాలా కోపంగా ఉన్నాడు హెడ్. And why they were angry? ఎందుకు వాళ్ళకి కోపం వచ్చింది? Oh, you thrown away all our custom, culture, tradition of forefathers. ఇప్పటి నుంచో చాలా సంవత్సరాలుగా వస్తున్న మా కస్టమ్స్ కానీ ట్రెడిషన్స్ కానీ ఆచారాలు కానీ మీరు వదిలేశారని చాలా కోపం వచ్చేసింది వాళ్ళకి. Brothers and sisters, సహోదరులారా, when we truly follow the Christian culture and come about from all the customs of heathen and all other culture and traditions, the world will hate us. మనం నిజంగా క్రైస్తవుడి కింద మారి ఈ లోకంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలని ట్రెడిషన్స్ ని కస్టమ్స్ ని వదిలేసి క్రీస్తుని ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. Check your life. మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. Even after you become a Christian, how much you've been attached with the custom and culture traditions of men of this country. క్రీస్తు సారూప్యంలోకి మార్చబడిన తర్వాత కూడా ఇంకా అనేక సంవత్సరాలుగా మనం మన కస్టమ్స్ కానీ మన ట్రెడిషన్స్ కానీ మన ఆచారాలని ఫాలో అవుతూనే ఉన్నాం. And they are against the culture of Bible. అవి ఆ కల్చర్స్ ఇవన్నీ కూడా మన బైబిల్ కి ఎగైన్స్ట్ విరుద్ధంగా ఉన్నాయి. And they call the father, will you renounce Christ? ఆ తండ్రిని పిలిచారు. ఆ ట్రైబ్ వాళ్ళు అందరూ ఆ తండ్రిని పిలిచి నువ్వు యేసుక్రీస్తుని వదిలేసుకుంటావా అని అడిగారు. Just imagine, he is a newly convert. కొత్తగా జన్మించిన వాళ్ళు, కొత్తగా తిరిగి జన్మించిన తండ్రి కొడుకులు అక్కడ ఉన్నారు. He said, I will kill you. నేను చంపేస్తాను. Unless you come back. నువ్వు క్రీస్తును వదిలేసి మళ్ళా మా ట్రైబ్ లోకి రాకపోతే నిన్ను చంపేస్తాము అని చెప్పారు. How can I deny Christ? నేను ఏ విధంగా క్రీస్తును వదిలేస్తాను అని అడిగాడట ఆయన. And he ordered the father's head to be chopped off. అక్కడ ఉన్న వాళ్ళతోటి వాళ్ళ ఫాదర్ యొక్క తల కట్ చేసేసేయండి అని చెప్పాడట. In the presence of all people, including his son. అతని కొడుకు ముందే అందరి ముందు అతని తలని కట్ చేసేసారట. And he called his little boy, 12 years old. 12 సంవత్సరాల ఆ బాయ్ని పిలిచి, will you renounce Christ? నువ్వు కూడా యేసుక్రీస్తుని వదిలేస్తావు కదా అని అడిగారట. 12 years boy told, no, Christ is my savior.
లేదు లేదు, యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పాడంట చిన్నపిల్లాడు. And said, we are going to, chop off your head. నీ తల కూడా మేము తీసేస్తాము అని చెప్పారంట అక్కడ ఉన్న ట్రైబల్ హెడ్. And he said, you can chop off, but I want to tell something before you do that. కానీ నువ్వు ఆ పని చేసే ముందు నేను ఒకటి నీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడంట చిన్న కుర్రాడు హెడ్ తోటి. He took off his shirt. అతని షర్ట్ తీసేశాడట చిన్నపిల్లాడు. Before this shirt is stained with the blood, I want to give to you. ఈ షర్ట్ నా మొత్తం అంతా బ్లడ్ అవ్వక ముందే నీకు ఇద్దాం అనుకుంటున్నాను నేను. You give it to your own son. ఈ షర్ట్ మీ సొంత కొడుకుకి ఇవ్వండి. And always remember, I loved you even though you have killed me. ఇప్పుడు ఇది గుర్తెట్టుకోండి, మీరు నన్ను చంపేసినా సరే మిమ్మల్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పడం కోసం ఇది నిదర్శనం అని చెప్పాడట. Brothers and sisters, సహోదరి సహోదరులారా, we are going to meet such people in heaven. మన ఇటువంటి గొప్ప మనుషుల్ని మనం పరలోకంలో కలుసుకుంటాం. We are going to meet John Bunyan. మనం జాన్ బనియన్ కూడా మనం అక్కడ కలుసుకుంటాం. We are going to meet his blind daughter, well and healed. వాళ్ళ యొక్క బ్లైండ్ డాటర్ని, గుడ్డిదమైన వాళ్ళ డాటర్ని కూడా మనం కలుసుకుంటాం హెవెన్ లో. We are going to meet all those brothers and sisters who martyred for the Lord. ఏ సహోదరులు అయితే హతసాక్షులుగా మారబడ్డారో వాళ్ళందరినీ మనం చూస్తాం అక్కడ పరలోకంలో. In eternity, many of them did not live for long years. ఈ ఎక్కువ శాతం ఈ భూమిలో ఎక్కువ రోజులు జీవించలేదు ఇక్కడ. చాలా మంది వెళ్ళిపోయారు తొందరగా. And they did not have much education. They did not make much money. వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు లేవు, పెద్ద ఆస్తిపాస్తులు లేవు. But they were faithful. కానీ యేసుక్రీస్తుకి విశ్వాసంగా సాక్ష్యంగా ఉన్నారు ప్రభువుకి. They were faithful witness. కానీ వాళ్ళు విశ్వాసం సాక్షి సమూహంగా ఉన్నారు. And they did not give up. కానీ వాళ్ళు వదలలేదు ప్రభువుని ఇక్కడ. When I was young, I used to read the biography of the missionaries. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మిషనరీ యొక్క బయోగ్రఫీ చదువుతూ ఉండేవాడిని. Do you read the biographies of the missionaries? మీరు మిషనరీ బయోగ్రఫీ చదువుతారా? Do you really meditate on their lives? వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉంటారా? Young brothers and sisters, యవనస్తులారా, why we do not have such a passion? మనకెందుకు అంత గొప్ప కోరిక మనకెందుకు ఉండటం లేదు? Two things I used to read as a young boy. రెండు విషయాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు. One Bible, one missionary biography. ఒకటి బైబిల్, ఇంకోటేమో మిషనరీ బయోగ్రఫీ. One of the reasons, why I wanted to become a missionary was I was challenged by the life of missionaries. నేను కొన్ని క్రైస్తవ జీవితాల ద్వారా ఛాలెంజ్ చేయబడి ఉన్నాను. They all had to pay a heavy price. అందరు మిషనరీ చాలా గొప్ప విలువ చెల్లించారు. Look your own life. మన జీవితాలను ఒకసారి మనం పరీక్షించుకుందాం. Maybe not necessarily you, maybe your father or mother. మీ తల్లిదండ్రులు. And how did they come to know Christ Jesus? మీ తల్లిదండ్రులు దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకుంటారు? How did they come to know Christ Jesus? వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకున్నారు? Through a missionary who came to their village. Right. They all were, because they heard the gospel through a missionary who came to their village, your village or your father's village. మన తల్లిదండ్రులు దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకున్నారంటే ఎవరో ఒకళ్ళు మిషనరీస్ మన గ్రామాలకు వచ్చి చెప్పడం ద్వారానే మనం తెలుసుకున్నాము. And most probably such missionaries, they died. అటువంటి మిషనరీస్ విలేజ్ కి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళందరూ చనిపోయారు అక్కడే. As a living martyr. సాక్షులుగా చనిపోయి ఉన్నారు. They had to die. They had to pay a heavy price. కానీ చాలా విలువ చెల్లించారు వాళ్ళ జీవితాలను చెల్లించేసుకుని. Look at my own life. నా జీవితాన్ని ఒకసారి చూడండి. How did I come to know Christ Jesus? నేను దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకున్నాను తెలుసా మీకు? I studied in a school established by a missionary called Ragland. నా విలేజ్ లో ఒక మిషనరీ స్కూల్ అరేంజ్ చేసి రాగ్లాండ్ అనే ఆయన ఒక మిషనరీ స్కూల్ పెట్టారు. And this Ragland was teaching, in university in England. ఆయన ఇంగ్లాండ్ యూనివర్సిటీలో టీచర్ కింద ఉన్నాడు ఆయన. And he heard about, the call for the missionaries to India.
ఆయన మిషనరీస్ ఇండియాకు నుంచి వచ్చాయి, ఇక్కడ ఇండియాకి వచ్చున్నాడు యాజ్ ఎ మిషనరీగా. He gave up a job and came to India in obedience of faith. ఆయన ఉద్యోగాన్ని వదిలేసేసి ఇండియాకి మిషనరీ కింద వచ్చాడు చాలా సంవత్సరాల కిందట. Many people discouraged him. చాలా మంది ఆయన నిరుత్సాహపరిచారు. But he used to tell only one thing. ఆయన ఒకే మాట చెప్తా ఉంటాడు ఎప్పుడు. Among all sacrifices, obedience is better. ఎంత గొప్ప సాక్రిఫైసెస్ కన్నా ఒబీడియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటాడు. Obedience to faith in Christ Jesus. ఒబీడియన్స్ విశ్వాసం ద్వారా ఒబీడియన్స్ చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటాడు ఆయన. He preached the gospel in 1,000 villages. ఆయన సుమారు 1000 విలేజ్ల్లో సువార్త ప్రకటించాడు ఆయన. At 44 years he died of tuberculosis. 44 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకి టీబీ వచ్చి చనిపోయాడు, ట్యూబర్కులోసిస్ వచ్చి. When I went to Delhi, నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు I've been strengthened spiritually by a man called Gladi Isuraj. నేను ఆత్మీయంగా గ్లాడీ ఈశ్వరాజు ద్వారా నేను బలపరచబడ్డాను. You know, he was a man, a missionary from Chennai, came to Rajasthan. ఆయన చెన్నైలో ఉండి రాజస్థాన్కి వచ్చున్నాడు ఆయన మిషనరీ కింద. ఆయన 30 years old when immediately after marriage, newly married wife. మ్యారేజ్ అయిన వెంటనే ఆయన రాజస్థాన్కి వచ్చేసాడు మిషనరీ కింద. He died at 41 years old. ఆయన కూడా 41 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయాడు. 10 years he worked. 10 సంవత్సరాలు పనిచేశాడు ఆయన. My brothers and sisters, నా సహోదరులారా, I was thinking what made this martyr so powerful. ఈ హతసాక్షులు ఇంత పవర్ఫుల్ గా ఎలా తయారయ్యారు? Then I reminded about the study of the first martyr, Stephen. నేను ఈ స్టీఫెన్ అనే హతసాక్షి ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. And we see that in Acts chapter 6. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం. And what makes Stephen a unique man? స్టీఫెన్ అంత మీక్ పర్సన్ గా తయారవడానికి కారణం ఏంటి? What's the meaning of martyr? హతసాక్షి అంటే అర్థం ఏంటి? The meaning of martyr, in Greek is a witness for Christ. గ్రీక్ భాషలో యేసుక్రీస్తుకి సాక్ష్యము. One who choose to suffer death rather than denying Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధపడతారో, రాదర్ దాన్ అంటే ఆయనకి వదిలేయకుండా యేసుక్రీస్తు కూడా చనిపోవడానికి సిద్ధపడతారో వాళ్ళే మార్టిర్స్ అని చెప్పబడింది. One who bears testimony to the truth of what he has seen in Christ Jesus. ఏదైతే చూసారో దానికి సాక్ష్యం కింద నుంచోడానికి నిలబడిన వారు. What a great example. ఎంత గొప్ప ఎగ్జాంపుల్ ఇది మనకి. Look at the Stephen. ఒకసారి స్టీఫెన్ ఒకసారి చూద్దాం. In chapter 6 verse 5. 6వ అధ్యాయం 5వ వచనం. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనం. They chose Stephen, a man full of faith and the Holy Spirit. గొప్ప విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన ఈ స్టీఫెన్ ని ఏర్పాటు చేసుకున్నారు. Talking about a man full of faith and full of the Holy Spirit. విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వ్యక్తిని ఎంచుకున్నారు వాళ్ళు. Full of faith and full of the Holy Spirit. ఫుల్ విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాళ్ళు. He was not an apostle. ఆయన అపొస్తలుడు కాడు. ఆయన He was not an elder. ఆయన ఒక ఎల్డర్ కూడా కాదు ఆయన చర్చిలో. He was a young man like most of you. అతను మనకిలాగే ఒక యవనస్తుడు ఆయన. The church in Jerusalem. జెరూసలేంలో ఉన్న చర్చిలో. His age could be around 28 years old. అతని ఏజ్ అప్పుడు 28 సంవత్సరాలు ఉండొచ్చు. And he was a believer for 2 to 3 years. అతను ఒక సాక్షిగా 2-3 సంవత్సరాల నుంచి బిలీవర్ గా ఉన్నాడు ఆయన. And the year is AD 33. AD 1833లో. No, AD 33 years, that's all. AD 33. Now it is 220. Yeah, AD 33లో ఉన్నప్పుడు. He was selected, what to serve the food. ఆయన ఒక to give food to the widows. ఆయన దేనికోసం ఏర్పాటు చేయబడ్డాడంటే ఫుడ్ విడోస్ కి పంచడం కోసం ఏర్పాటు చేయబడ్డాడు ఆయన. A man full of faith. ఆయన ఎంతో గొప్ప విశ్వాసంతోను పరిశుద్ధతోను నిండుకున్న వ్యక్తి. That made him a martyr.
ఆయన హతసాక్షిగా మారబడ్డాడు. Faith in the true love of Christ. ఆయన ఎంతో గొప్ప విశ్వాసంతో ప్రేమతో యేసుక్రీస్తుని నింపుకున్న వ్యక్తి. Oh, Christ died for my sins. యేసుక్రీస్తు నా పాపాల గురించే చనిపోయి ఉన్నాడని నమ్మిన వ్యక్తి. He became slave of Christ Jesus because he understood the love of God. ఆయన దేవుని ప్రేమను తెలుసుకొని యేసుక్రీస్తు ఒక సాక్ష్యంగా, ఒక శ్రమజీవిగా, ఒక స్లేవ్ కింద బానిసలాగా ఉండటానికి Who is a ఇష్టపడ్డాడు. man and woman of faith? యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలో ఆ What బిలీవర్స్ Bible ఇప్పుడు ఎక్కడున్నారు? says? బైబిల్ ఏమని He should చెప్తుంది? said, look, if you believe Father in heaven loves you as he loved Jesus Christ. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు యేసుక్రీస్తుని ఏ విధంగా ప్రేమించాడో అదే విధంగా నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తుంది. And he sent his only son to die for you. ఆయన యొక్క ప్రియకుమారుని మన కోసం పంపించి ఆయన మన కోసం బలియాగంగా ఉంచబడ్డాడు. He loves you, not your sins. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన పాపాలను అయితే కాదు. We may have so many faults, but he doesn't hate you. He hates the sin. మనలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు, మనల్ని ద్వేషించట్లేదు ఆయన. He trusted in God's wisdom and power. ఆయన దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని ప్రేమని ఎంచుకున్నాడు ఆయన. What's the meaning of faith? విశ్వాసం అంటే ఏంటి? And you know that Raglan said obedience of faith. విధేయత, విశ్వాసం యొక్క విధేయతని అని ఎక్స్ప్లెయిన్ చేశాడు రాంగ్లెన్ అనే ఆయన. I want to tell only one thing about this. We turn to the book of Romans. రోమీయులు రాసిన పత్రిక In chapter 1, 1వ అధ్యాయం in verse 5. 5వ వచనం. Obedience to the faith. విశ్వాసంలో విధేయత. What's the meaning of obedience to the faith? విశ్వాసమందు విధేయత అంటే అర్థం ఏంటి? The meaning of obedience to faith is in Old Testament. పాత నిబంధన గ్రంథంలో విశ్వాసంలో విధేయత అంటే ఏంటో చూద్దాం. You obey మీరు విధేయతగా ఉండండి and you will receive reward. దానికి మీకు ఒక రివార్డ్ ఇస్తూ ఉంటాము. Obey the commandments, God will bless you materially. మనం విధేయత చూపించే కొద్దీ దేవుడు మనకి కొన్ని రివార్డ్స్ ఇస్తూ ఉంటాడు. But as we come to the new covenant, కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత why we should obey? మనం ఎందుకు దేవునికి ఒబే అవ్వాలి, విధేయత చూపించాలి? No doubt we obey and receive the blessings of God. మనం దేవునికి ఒబే అయితే మనకి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. But Stephen was a man obeyed obedience to the faith. కానీ స్టీఫెన్ విశ్వాసానికి విధేయతగా ఉన్నాడు. And Raglan was obedient to the faith. రాగ్లాండ్ కూడా విశ్వాసానికి ఒబీడియన్స్ చూపించాడు. It really means I obey not because of the reward. నేను ఎందుకు విశ్వాసంగా ఉన్నానండి, ఎందుకు విధేయతగా ఉన్నానంటే నాకు ఏదో రివార్డ్ వస్తుందని కాదు, కానీ I obey because of the love towards Christ Jesus. నేను ఎందుకు విధేయతగా ఉన్నానంటే నాకు దేవుని ఉన్న ప్రేమ మీద నేను విధేయతగా ఉన్నాను. He died for me. ఆయన నా కోసం చనిపోయి ఉన్నాడు. And he's telling to do this. ఆయన ఈ పనులు చేయండి, ఈ కమాండ్మెంట్స్ ఫాలో అవ్వండి అని నాకు చెప్తూ ఉన్నాడు. Why I should not watch pornography? నేను ఎందుకు ఈ వ్యభిచార సంబంధమైన చూడకుండా ఉండాలి? Why I should not watch YouTube and waste my time? నేను ఎందుకు యూట్యూబ్ వీడియోస్ చూసి టైం వేస్ట్ చేయకుండా ఎందుకు ఉండాలి నేను? God tells me that is enough. దేవుడు చెప్తున్నాడు అది చెయ్యొద్దు అని. There are many things God asks us to do we may not understand. దేవుడు ఎందుకు చెప్తాడో మనకు కొన్ని అర్థం అవ్వవు ఒకసారి. But I do because I love Jesus Christ. కానీ నేను చేస్తాను ఎందుకంటే నేను దేవుడిని ప్రేమిస్తాను కాబట్టి ఆయన చెప్పినవన్నీ నేను చేస్తాను. And full of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. He was filled with the Holy Spirit power. మన పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుని ఉండాలి. He's a young man. యవనస్తుడిగా ఉన్నప్పుడు And no doubt God was able to do miracles through him. ఆ యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన ద్వారా చేస్తున్నాడు. And we see in the later part of chapter 6. అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయం తర్వాత మనం కొన్ని చూస్తే And Jews become jealous of him. యూదులు ఆయనకి ఎంతో అసూయ ఎక్కువ పెంచేసుకున్నారు ఆయన గురించి. And they brought him before synagogue. ఆయన సమాజ మందిరం ముందు ఆయన నుంచోబెట్టేశారు.
but they were not able to resist his wisdom. కానీ ఆయన జ్ఞానాన్ని ఆయన రెసిస్ట్ చేయలేకపోయారు. And they told some other Jews that you tell lies about him, that Stephen he spoke he was speaking evil of Moses. ఆయన మోషే మీదను దేవుని మీదనే దూషణ వాక్యాలు మేము పొలుగ్గా మేము వింటుమని చెప్పి మనుషులను కుదుర్చుకొని ఆయన మీద అనేకమైన నిందలు మోపారు. And they really seized him, they arrested him and brought him to the council. ఆయన అరెస్ట్ చేసి కౌన్సిల్ ముందుకు ఆయన నిలబెట్టారు. Now here is a believer. ఇక్కడ ఒక బిలీవర్ ఉన్నాడు. For 2 or 3 years. 2-3 సంవత్సరాల నుంచి. And entire, he is giving his defense before the council. He is giving his testimony. 2-3 సంవత్సరాల నుంచి ఆయన దేవుని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో ఆ టెస్టిమనీ అంతా అక్కడ చెప్తా వస్తూ ఉన్నాడు. And as he started giving his testimony, ఆయన టెస్టిమనీ స్టార్ట్ చేసినప్పుడు in verse 15వ వచనం నుంచి they saw his face was shining like an angel. ఆయన ఫేసు దేవదూత వలె వెలుగుతూ ఉందట. What an example for us. ఎంత గొప్ప ఎగ్జాంపుల్ మన ముందుంది ఇది. Oh, when your spirit is changed, మన ఆత్మ మారినప్పుడు your attitude is changed, మన యాటిట్యూడ్ కూడా మారిపోతూ ఉంటుంది. your words are changed, మన మాటలు కూడా మారిపోతాయి. but it can also result in physical changes in your face. మన ముఖంలో కూడా ఒక వెలుగు వస్తూ ఉంటుంది. When people see you, they see your face as an angel or as a devil. జనాలు మనల్ని ఫేస్ చూస్తున్నప్పుడు మన ఏంజిల్ లా చూస్తున్నారా లేకపోతే డెవిల్ ని చూస్తున్నారా? What an example we learned from Stephen. ఈ స్టీఫెన్ నుంచి ఎంత గొప్ప ఎగ్జాంపుల్ మనం నేర్చుకుని ఉన్నాము. And this man of faith, full of faith, is full of the word of God. ఇతను విశ్వాసంలోను అదే విధంగా పరిశుద్ధాత్మతోను దేవుని యొక్క వాక్యంతోను నింపబడి ఉన్నాడు. Without any written notes, he is giving the entire history of Israel. అసలు మొత్తం హిస్టరీ అంతా ఇజ్రాయెల్ గురించి మొత్తం అంతా ఏ నోట్స్ లేకుండా మొత్తం అంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసాడు క్లియర్ గా. Go and read chapter 7 verse 1 to 50. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 50వ వచనం వరకు మొత్తం ఇజ్రాయెల్ హిస్టరీ గురించి ఎటువంటి నోట్స్ లేకుండా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. Lengthy preaching by Stephen. చాలా పెద్ద ప్రీచింగ్ ఇది. How did he know the Old Testament? He was studying the Old Testament day after day. అతనికి పాత నిబంధన గ్రంథం గురించి ఏ విధంగా తెలుసు? డే ఆఫ్టర్ డే అతను చదవబట్టే. And finally he is telling, look, Jesus is the Messiah, but you crucified him. ఫైనల్ గా ఆయన ఏం చెప్పాడంటే యేసుక్రీస్తే మెస్సయ్య కానీ మీరు ఆయన సిలువ వేశారని చెప్పాడు. You are not listening to the gospel. You always oppose the gospel of Christ Jesus. మీరు సువార్తను వింటలేదు, దాన్ని ఎప్పుడు అపోజ్ చేస్తూనే ఉంటున్నారని యూదులతో అన్నాడు ఆయన. You stiff-necked men and women, uncircumcised in the heart. మీరు ముష్కర్లైన వారు మీరు. And when they heard all the testimony of Stephen, వాళ్ళు ఆ టెస్టిమనీ అంతా విన్న తర్వాత they were really angry. చాలా కోప్పడిపోయారు వాళ్ళు. But even before he was stoned, look at this life, verse 55. 55వ వచనం ఒకసారి చూద్దాం. Full of the Holy Spirit. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై gazed into the heaven. ఆకాశం వైపు తేరి చూచి saw the glory of God. దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచెను. And Jesus standing at the right hand of God. యేసుక్రీస్తు కుడి పార్శ్వన నిలిచి ఉండుట చూస్తున్నాడట. What a great privilege. He said, I see the heavens open, Son of Man standing at the right hand of God. దేవుడు కుడి పార్శ్వన నిలిచి ఉండుట, ఆకాశం తెరువబోటు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వన నిలిచి ఉండుట చూచున్నానని చెప్తున్నాడు. And they cried out with a loud voice, verse 57, they ran and cast him out of the city and stoned him. వారు కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణం వెలుపల తీసుకెళ్లి వెళ్ళగొట్టి వాళ్ళు రాళ్లు రుబి చంపిరి. Look at his life. ఆయన జీవితాన్ని ఒకసారి చూద్దాం. He knelt down. ఆయన మోకాళ్ళు వేసున్నాడు అక్కడ. I cried out, Lord, do not lay the charge with this sin. అతడు మోకాళ్ళని ప్రభువా వారి మీద పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. Lord, do not charge them with this sin.
వాళ్ళ మీద పాపం మోహమని చెప్పాడంట. He forgave them ఆయన వాళ్ళందరినీ క్షమించాడు ఆయన. and fell asleep. ఈ మాట పలికి నిద్రించెను. Brothers and sisters, సహోదరి సహోదరులారా, Stephen is a living martyr. స్టీఫెన్ ఒక హతసాక్షి. Now, I'm going to close this meeting. నేను ఈ మీటింగ్ ముగించబోతున్నాను. He may not, God has not perhaps called to die physically as Stephen. మనల్ని స్టీఫెన్ లాగా హతసాక్షులుగా దేవుడు పిలిచి ఉండకపోవచ్చు. But God has called every one of us as a living martyr. కానీ మనల్ని ఒక జీవించి ఉన్న హతసాక్షిగా చూద్దామని అనుకుంటున్నాడు ప్రభు. Sometimes it's easy to die once. ఒకసారి మనం ఒకేసారి చనిపోవటం చాలా ఈజీ ఏమో. But the living martyr is very difficult. కానీ జీవించి ఉండగా చనిపోతూ జీవించి ఉండటం కష్టం కదా. Every day we have to die. ప్రతిరోజు మనం క్రీస్తు కొరకు Every day చనిపోతాం. to take up the cross. ప్రతిరోజు సిలువను తీసుకుని వెళ్ళటం. Every day we have to obey because of my love for Christ Jesus. ప్రతిరోజు దేవునికి విధేయత, దేవుని ప్రేమ గురించి దేవునికి విధేయత చూపించడం. I give up my girlfriend, boyfriend because I love Jesus. నేను యేసుక్రీస్తు గురించి నా బాయ్ ఫ్రెండ్ ని, గర్ల్ ఫ్రెండ్ ని అందరినీ వదిలేసుకుంటాను ప్రభువా. I give up laziness because I love Jesus. నా బద్ధకాన్ని, లేజినెస్ ని అంతగా వదిలేసుకుంటాను ప్రభువా. I close with Romans chapter 12. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం. By the mercies of God, present your body as a living sacrifice. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. By the mercies of God, by the love of God. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. What the love of God in chapter 1 to 11. మనం దేవుని ప్రేమను 1 నుంచి 11 అధ్యాయం వరకు చూసుకుంటాం. Christ died for you when you were sinner. మనం పాపలమై ఉండగానే యేసుక్రీస్తు మన గురించి చనిపోయాడు. You are justified by faith. మనం నీతిమంతులుగా మార్చబడి ఉన్నాం విశ్వాసం ద్వారా. You too are crucified with Christ Jesus. మనం కూడా యేసుక్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాము. He has given the Holy Spirit. మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. If God be for us, who can be against us? దేవుడితో మనకు ఉండగా మనకు విరోధులు ఎవరు? We are more than conquerors through His love. మనం He has called you sons and daughters. మనల్ని కుమారులుగా కుమార్తెలుగా పిలిచున్నాడు ప్రభు. He has given the Holy Spirit that is led by the Holy Spirit. మనకి పరిశుద్ధాత్మనిచ్చి స్పిరిట్ ద్వారా ఏ విధంగా బతకాలో మనకు నేర్పించున్నాడు He ప్రభు. works out every situation for good. మన ప్రతి సిచ్యువేషన్ మంచి కోసమే చేసి ఉన్నాడు ప్రభు. He wants to conform to the very image of Jesus Christ. యేసుక్రీస్తు సారూప్యతలోకి మనల్ని మార్చడానికి పిలిచున్నాడు ప్రభు. Stephen did not have all this understanding. స్టీఫెన్ కి ఎంత గొప్ప అండర్స్టాండింగ్ అయితే లేదు కానీ Apostle Paul understood. కానీ అపోస్తల పౌలుకి చాలా అండర్స్టాండింగ్ ఉంది ఈ విషయాల్లో. He was the man responsible for Stephen's death. కానీ ఈ అపోస్తల పౌలే ఇతని మార్టిర్ యొక్క సమ్మతించాడు అక్కడ. Apostle Paul also died as a martyr. అపోస్తల పౌలు కూడా హతసాక్షిగానే చనిపోయాడు. Brothers and sisters, సహోదరులారా, at the end of your life, మన జీవిత చివరాంకంలో as you today, ఈరోజు can you offer your life ఈరోజు మన జీవితాన్ని దేవునికి ఇద్దామా? as a living sacrifice? సజీవ యాగముగా మనం దేవునికి మన Blessed జీవితాన్ని. are those who are persecuted for Jesus' sake. నీతి కొరకు దేవుని కొరకు హింసింపబడేవారు ధన్యులు అని రాసింది అక్కడ. Go and read Matthew chapter 5, 6 and 7. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఒకసారి చదువుదాం. That will make you a disciple. అది మనకి యేసుక్రీస్తు ఒక మంచి శిష్యుడిగా తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అది You cannot follow Matthew 5, 6, 7 unless you are filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఫాలో అవటం చాలా కష్టం. You should be really a man full of faith and full of the Holy Spirit. మనం ఒక గొప్ప దైవజనుడిలాగా విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వారే యేసుక్రీస్తు పాలైన 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఫాలో అవడానికి కృప As a ఉంటుంది. beggars, we come to Christ Jesus ఒక అడుక్కునే వాళ్ళుగా మనం దేవుడి దగ్గరికి వస్తాం. and cry out for help. మనం యేసుక్రీస్తుని ఎంతో
ఏడుస్తూ అడగాలి ప్రభువుని. Let every one of us be a living martyr. మనం ప్రతి ఒక్కరు కూడా మన యేసుక్రీస్తు యొక్క జీవం కలిగిన సజీవ Witness for సాక్షిగా the ఉండాలి. resurrection of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానికి మనం సాక్షిగా ఉండాలి. To live for is a testimony. ఆయనకు మనం ఒక సజీవ సాక్షిగా ప్రభు కొరకు ఉండాలని ప్రభు The man కోరుతున్నాడు. of God was telling like this, ఒక దైవజనుడు ఈ విధంగా చెప్తున్నాడు, full of faith. విశ్వాసంతో నిండుకొని, It is Christ who started the journey in my life. యేసుక్రీస్తే నా జీవితంలో ఈ జర్నీ స్టార్ట్ చేశాడు. Someone asked, how do you know Christ is the only true and living God? కొంతమంది అడిగారంట, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, సత్యమైన దేవుడని నీకు ఎలా తెలుసు అని. Can you prove it? నువ్వు ప్రూవ్ చేయగలవా అని. There are so many gods. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. What will be your answer? నీ ఆన్సర్ ఏంటి? నీ సమాధానం ఏంటి? You will answer like this. ఇలా చెప్తా ఉంటాం మనం. God cannot be known by science or experiment. ఎక్స్పెరిమెంట్ల ద్వారా కానీ, సైన్స్ ద్వారా కానీ దేవుని మనం ప్రూవ్ చేయలేము. But I can tell what happened in my life. కానీ నా జీవితంలో ఏం జరిగిందో నేను చెప్తాను. Years ago, చాలా సంవత్సరాల కిందట Holy Spirit touched me through the Word of God, Bible. పరిశుద్ధాత్మ నన్ను దేవుని యొక్క వాక్యం ద్వారా నన్ను టచ్ చేసింది. In my heart of heart and in my inner spirit, మన అంతరంగ పురుషుల్లో దేవుని పరిశుద్ధాత్మ ఉంది. there was a revelation. ఒక ప్రకటన వచ్చింది నాకు. I understood Christ is a true and living God who died for me, rose again, is coming again. ఆ ప్రకటన ఏంటంటే యేసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు అనేది. He has given me a new heart, a new life. నాకు ఒక కొత్త జీవితాన్ని, కొత్త హార్ట్ ని, కొత్త హృదయాన్ని నాకు ఇచ్చాడు. I can't explain all the things, నేను అన్నిటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. but I know the changes. You see the changes in my life. కానీ మీరందరూ నా జీవితంలో ఉన్న మార్పులను అయితే చూడగలరు. And suppose he asks you, నిన్ను అడిగితే you deny Christ Jesus, నువ్వు యేసుక్రీస్తుని వదిలేస్తావా? what I will tell him? నేనేం చెప్తాను? Don't worry, you can kill me. నువ్వు నన్ను చంపేయచ్చు, I will not deny. కానీ నేను యేసుక్రీస్తుని డినై You చేయను. can cut me into thousands of pieces. నన్ను కొన్ని వేల ముక్కల కింద నువ్వు కట్ చేసేసినా సరే నేను యేసుక్రీస్తుని డినై చేయలేను. And every piece will cry out, Jesus is the true and living God who died for your sins. He is coming back, repent and turn to God. కానీ ప్రతి పీసు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తిరిగి లేచాడు, మళ్ళా వస్తాడు అని చెప్తుంది. Amen and amen.